రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పాలు భద్రపరిచేందుకు వినియోగించిన ఫ్రీజర్లో కూలెంట్ లీక్ వల్లే పాలు విషపూరితమైనట్లు అనుమానిస్తున్నారు. పాలలో ఇథైలిన్ గ్లైకాల్ కలిసినట్లు భావిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఇప్పటికే ఏం జరిగింది? కల్తీకి సంబంధించి అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, అంటే పాలు కల్తీకి సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే కోరుకొండ మండలానికి సంబంధించి నరసాపురం గ్రామానికి చెందిన పాలు వ్యాపారి అడ్డాల గణేష్ పాలును పాలును ఫ్రీజర్లో ఉంచాడు. ఆ ఫ్రీజర్లో ఇథైలిన్ గ్లైకాల్ కలవటం వల్ల పాలు కలుషితమయ్యాయి. ఆ పాలు ఎవరికైతే పోసారో ఆ పాలును తాగిన వాళ్ళు మాత్రం కిడ్నీ బారిన పడి మృతి చెందినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అంటే ఏదైతే పాలు వ్యాపారి అడ్డాల గణేష్ ఉన్నాడో, గణేష్ గత 15 సంవత్సరాలుగా కూడా పాలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతను ప్రతిరోజు కూడా సుమారుగా 46 మంది రైతుల నుంచి పాలు సేకరించి 120 లీటర్లు ఇక్కడ అతను అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీకి సంబంధించి డైరీలోని ఫ్రీజర్లో ఉంచుతాడు కూలింగ్ కోసము. అంటే పాలు పాడవకుండా ఫ్రీజర్లో ఉంచుతాడు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఒక మిల్క్ డైరీలో ఉన్నాము. ఇది ఒక ఫ్రీజరు. అంటే రైతులు వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పాలును ఇక్కడ ఫ్రీజర్లో ఉంచుతారు. ఫ్రీజర్లో ఉంచడం వల్ల పాలు కూలింగ్ అవ్వడం వల్ల పాలు పాడవకుండా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి మిల్క్ డైరీలో కూడా ఫ్రీజర్ ఉపయోగిస్తారు. అంటే మనం ఇప్పుడు ఉన్న ఫ్రీజర్ ఇది 200 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రీజరు. రైతుల నుంచి తీసుకువచ్చిన పాలును ఈ ఫ్రీజర్లో భద్రపరుస్తారు. ఫ్రీజర్లో భద్రపరిచిన ఆ పాలును వ్యాపారుల కోసం, అంటే ప్రజలకు అమ్మేందుకు వ్యాపారులు ఇక్కడి నుంచి తీసుకొస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది 200 లీటర్ల పాలు ఉంచే ప్రత్యేక ఫ్రీజర్ ఇది. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇది కూలెంట్ అంటారు. ఇది నేను చేతితో పట్టుకున్న దృశ్యాన్ని చూడొచ్చు. ఇది కూలెంట్ అంటారు. దీంట్లో ప్రొపైలిన్ గ్లైకాల్ ఉంటుంది. అంటే ఫుడ్ గ్రేడ్కి సంబంధించి ప్రొపైలిన్ గ్లైకాల్ వాడతారు. దీనికి సంబంధించి అతను పాల వ్యాపారి గణేష్ మాత్రం ఇథైలిన్ గ్లైకాల్ ఈ కూలెంట్లో వినియోగించినట్టు కూడా పోలీసులు అయితే కనుక ప్రాథమిక దర్యాప్తులో గుర్తించడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ఇది కూలెంట్. నేను చేతిలో పట్టుకున్నాను. ఇది కూలెంట్ అంటారు. ఈ కూలెంట్లో పాలు కూలింగ్ ఉంచడానికి గ్లైకాల్ వాడతారు. అంటే రూల్ ప్రకారంగా చూస్తే కనుక ఫుడ్ గ్రేడ్కి సంబంధించిన ప్రొపైలిన్ గ్లైకాల్ వాడాలి దీంట్లో. కానీ ఇప్పుడు ఏదైతే పాలు వ్యాపారి ఉన్నాడో గణేష్, ఈ కూలెంట్లో ఇథైలిన్ గ్లైకాల్ వాడినట్టు కూడా, అంటే ఇథైలిన్ గ్లైకాల్ వాడాడు. ఈ ఇథైలిన్ గ్లైకాల్ లీక్ అయ్యి పాల్లో కలిసాయి. నేను విజువల్స్లో చూపిస్తున్నాను. ఈ కూలెంట్లో ఇథైలిన్ గ్లైకాల్ లీక్ అయ్యి పాల్లో కలిసాయి. అదే పాలను గణేష్ ఈ నెల 16వ తారీఖున రాజమండ్రిలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్, కంబాలపేట, అదేవిధంగా రాజేందర్ నగర్ ప్రాంతాల్లో పాలు పోసాడు. ఆ పాలు తాగిన వాళ్ళు మొత్తం 16 మంది ఈ కిడ్నీ బాధిత వ్యాధికి గురయ్యారు. మొత్తం 4 చనిపోయారు. 12 మంది ప్రస్తుతం వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది మిల్క్ అనలైజర్ అంటారు. అంటే రైతులు తీసుకొచ్చిన పాలును ఇక్కడ మిల్క్ డైరీలో మిల్క్ అనలైజర్ ద్వారా పాలు నాణ్యత గుర్తిస్తారు. ఇది మనం విజువల్స్లో చూడవచ్చు. ఇది పాలులో వెన్న శాతం అంటారు. 7.06 ఉంది. దీన్ని పాలు నాణ్యత శాతం అంటారు. 8.8% ఉంది పాలు నాణ్యత. ఇది వాటర్ పర్సెంటేజ్. అంటే పాల్లో రైతులు ఏమన్నా నీళ్లు కలిపారా అనేది ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది. వాటర్ పర్సెంటేజ్ 0 ఉంది. అంటే ఈ 3 నిర్ధారించుకున్న తర్వాత మిల్క్ డైరీ వాళ్ళు రైతులకు డబ్బులు ఇస్తారు సంబంధిత పాలకు సంబంధించి. అయితే ప్రస్తుతం ఈ పాలు వ్యాపారి గణేష్ ఈ కూలెంట్ ఏదైతే ఇథైలిన్కి సంబంధించి పరిశ్రమల్లో వాడే ఇథైలిన్ గ్లైకాల్ వాడడం వల్ల ఆ ఇథైలిన్ గ్లైకాల్ పాల్లో కలవటం వల్లే పాలు కల్తీ అయ్యాయి. దీనివల్లే ప్రజలు కిడ్నీకి సంబంధించి కిడ్నీ ఫెయిల్ అయింది. వాంతులు విరేచనాలతో మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొంది అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ సంబంధించి పోలీసులు ఇప్పటికే వ్యాపారి గణేష్ ఏదైతే వాడాడో ఫ్రీజర్ని దాన్ని కూడా విచారణ చేశారు. పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. అంటే ఇప్పుడు గ్రేజర్కి సంబంధించి ఏదైతే ఫ్రీజర్ ఉందో ఆ ఫ్రీజర్ని ఈ నెల 17న పాలు వ్యాపారి గణేష్ రిపేర్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. మన ఇక్కడ డైరీకి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. మీరు ప్రతిరోజు ఏం చేస్తారు అసలు? మేము డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి పాలు తెచ్చుకుంటాం. డైరెక్ట్ ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ వాటర్ 3 చెక్ చేసి పాలు నచ్చితేనే తెచ్చుకుంటాం.
బయట డైలీ ఒక 200 లీటర్లు కింద ఫ్రిడ్జ్లో వేసుకుని మా కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్కి అమ్ముతాం, కుర్రాళ్ళు ఇంటికి వెళ్ళి వేస్తారు. ఆ 3 కన్ఫర్మ్ కరెక్ట్గా ఉంటేనే తీసుకుంటాం, లేదంటే తీసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు? అయితే తాతగారి దగ్గర నుంచి ఇదే వ్యాపారం అండి. ఇంచుమించు 60 సంవత్సరాలు. నేను వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. తాతగారు నాన్నగారు అంతా పాల వ్యాపారం. అంటే ఈ ఫ్రీజర్లో ఉంచుతారు పాలు ఫ్రిడ్జ్లో ఉంచుతామండి. నవీన్, ఇప్పటి వరకు కూడా మనం ఇక్కడ లోకల్గా రాజమండ్రిలో ఒక మిల్క్ డైరీ నిర్వహించే నిర్వాహకుడితో కూడా మాట్లాడి మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం కల్తీ పాలకు సంబంధించి ఎవరైతే పాలు వ్యాపారి గణేష్ విక్రయించిన పాల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడం వల్లే అది కిడ్నీకి సంబంధించిన వ్యాధితో ప్రజలు చనిపోయారనేది కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే పాలు వ్యాపారి గణేష్పై 4 హత్యా కేసులు నమోదు చేశారు. రాజమండ్రి 1 టౌన్, బొమ్మూరు పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారు. పాలు వ్యాపారి గణేష్ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఏదైతే ఫ్రీజర్ మరమ్మతు చేశాడో గణేష్ టెక్నీషియన్ కూడా పోలీసులు అదుపులో చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇది నవీన్ పాలు కల్తీకి సంబంధించిన పరిస్థితి.